హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చి ఇది సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో నెక్స్ట్ టాపిక్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఎస్ఎస్సిలో 2001లో అడిగిన సమ్మే ఇది. చూడండి సార్, ఇచ్చింది ఏంటి ఇక్కడ క్వశ్చన్, ఇఫ్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 5:2 దెన్ 8x ప్లస్ 9y ఈజ్ టు 8x ప్లస్ 2y ఈజ్, దీని ఒక వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 5:2 అంటే x బై y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిన మనకి 5/2 అంట. అంటే ఈ న్యూమరేటర్ వాల్యూ x వాల్యూ వచ్చి 5 అవుద్ది, y వాల్యూ 2 అయింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత, 8x ప్లస్ 9y ఈజ్ టు 8x ప్లస్ 2y. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నాం ఇక్కడ మనం 5, 8 ఇంటూ 5 ప్లస్ వై వాల్యూ ఎంత 2, 9 ఇంటూ 2 ఈజ్ టు 8 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ వాల్యూ 5, నెక్స్ట్ 2 ఇంటూ వై వాల్యూ ఎంత 2, 8 5s are 40 ప్లస్ 9 2s are 18, నెక్స్ట్ 8 5s are 40 ప్లస్ 2 2s are 4. ఓకేనా, ఇక్కడ మనం ఈ 5 ప్లస్ 2 యాడ్ చేసి ఆ ఫామ్లో చేయకూడదు. మనం ప్రతిదీ కూడా అకార్డింగ్ టు ద బోర్డ్మాస్ ఫామ్లోనే చేయాలి. ఏ సమయం సరే బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లోనే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ వచ్చి అనే ఆపరేషన్ చేసిన తర్వాత ఎడిషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, 40 ప్లస్ 18 అంటే 58 ఈజ్ టు ఇది 44. ఈ రెండిట్లో మనకి కామన్ టేబుల్ అనేది 2 టేబుల్, ఇందులో 29 టైమ్స్ 22 టైమ్స్ 29 ఈజ్ టు 22. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ సి. ఈ మెథడ్ కొంచెం ఇంపార్టెంట్ అన్న, ఎస్ఎస్సికి కానివ్వండి లేకపోతే బ్యాంక్ పిఓస్కి కానివ్వండి, ఈ మెథడ్ కొంచెం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.